హాయ్ అండి అందరికీ. ఏ మ్యారినేషన్ లేకుండా ఇలా ముక్క సాఫ్ట్గా ఏ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో 10 చిన్నులపాయ రెబ్బలు తీసుకోండి. అలాగే ఒక ఫింగర్ లెంత్ అల్లాన్ని తీసుకొని నీట్గా చాప్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 ఆనియన్స్ తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకొని వీటినన్నిటిని నీట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2.5 కప్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యి బబుల్స్ వచ్చే టైంలో మనం ఫస్ట్గా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా కలుపుకొని దానిలో ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని 1 kg చికెన్ తీసుకుంటున్నాం మేము ఇక్కడ. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని 5 minutes ఉడకనియండి. ఉడికిన తర్వాత 1.5 tablespoons పసుపు వేసుకోండి. ఒక 4 tablespoons కారం, 6 tablespoons ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ గ్రైండ్ చేసుకున్నది వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 3 glasses ఆఫ్ వాటర్ పోసుకొని ఒక 20 minutes ఒక 30 minutes అయితే మంచిగా ఉడకనియండి లో ఫ్లేమ్లో. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకనిస్తే మీకు పీస్ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత 2 tablespoons గరం మసాలా వేసుకోండి. గరం మసాలా మేము ఇంట్లో ప్రిపేర్ చేసాము. దాని వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలా చేసుకొని ఒక 5 minutes వదిలేస్తే ఈజీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా వండుకోవచ్చు, ఎటువంటి కుకింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. సో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే కర్రీ రెడీ. ఓకే బాయ్.